పాస్కా జాగరణ రాత్రి వేళ పాడే పాస్కా స్తుతి గీతం స్తుతి గీతాన్ని పుత్ర పవిత్రాత్మ నామమున రూపొందించబడిన ప్రియమైన సహోదరులారా, మన రక్షకుడు యేసుక్రీస్తు మరణమును దాటి ఇంకా జీవములో ప్రవేశించిన ఈ పరమ పవిత్రమైన రాత్రి వేళ ఒక చోట చేరి అవకాశాన్ని ఈ జాగరణలో పాల్గొని ప్రార్థనలో నిమగ్నం కావాలని ప్రపంచ నలుమూలలో ఉన్న తన బిడ్డలందరినీ శ్రీసభ ఆహ్వానించుతున్నది. ఈ విధముగా అతని వాక్కులను ఆలకించి రక్షకుని పాస్కోత్సవం జరుపుకున్నగా అతని మరణంపై సాధించిన విజయంలో మనము కూడా భాగస్థులమగుదుము. అతనితో పాటు దేవుని యందు శాశ్వతంగా జీవించుము. ఇప్పుడు అగ్నిని ఆశీర్దిస్తాం. ఓ సర్వేశ్వర, విశ్వజ్యోతియును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీ విశ్వాసులను నీ మహిమా తేజస్సుతో నింపి నీవి కొత్త అగ్నిని ఆశీర్వదింప పవిత్రం చేయుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా స్వర్గము మీద కోరికతో శారీరకముగాను మానసికముగాను శుద్ధులమై అంతములేని శాశ్వత మహిమలో ప్రవేశించుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం ఏం చేయించున్నాము. నాడు నేడు క్రీస్తు ఆదిలో అంత్యమును ఆల్ఫా ఒమేగా కాలంలో అతనివే, యుగ యుగములు అతని ఆధీనము. అతనికి మహిమాధికారములు శాశ్వతుగా యుగములు చెల్లుగాక. పవిత్రమైనటియు మహిమాన్వితమైనయును అంధకారములు మలిగేను, అమర జ్యోతిల వెలిగేను. రక్షకుడు క్రీస్తు గానముల్ మేదిని ఎల్ల ధ్వనించెను. మనల్ని కాచి దివ్యనాథుని భవ్య తేజము వెన్నెలలై విరిసేను. సృష్టి కాపాడునుగాక. అంతమంతమై దివ్య కాంతితో మెరిసేను. సర్వేశ్వరుని దీప్తితో సత్య సభాస్థలి నించెను. భక్త కోటి మది పొంగగా ఇదిగో క్రీస్తు జ్యోతి అంటున్నప్పుడు మీరు సమాధానము సర్వేశ్వరికి వందనములు అని చెప్పారు. 3 సార్లు మధ్యలోనే చివరిలో కొడుకుంటాం. దేవదేవుని కీర్తనలా అది ఇదిగో క్రీస్తు జ్యోతి జ్యోతి క్రీస్తు జ్యోతి సన్నుతింపరే చేరినను దివ్య గీతము
పడిన ఆది నరుని పాపమును రక్తధారలచే కడిగి ముక్తి మార్గము చూపెను. గొర్రె పిల్ల పరమనాథుని పుత్రుడే నిత్యము పితకు బలియగుచు సత్యము చూపే రక్షకుడు. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున దూతగణములు ఆడెను. దివ్య భేరి మ్రోగెను కాస్కవత్తి వెలిగెను. ప్రభలావించి మెరిసెను దేవ రహస్యములెల్లా తేట తెల్లము ఆయను. ఈ శుభకర రాత్రిలో ఇజ్రాయేలు జనావళి సాధు గొర్రె పిల్ల రక్తధారలు చిహ్నము కాగా ఈజిప్తు దాస్యము వీడగా ఎర్ర జలనిధిని దాటెను. దివ్య స్తంభము కాంతిలో దేవభక్తి విలసిల్లగా ఈజిప్తు దాస్యము బాసిన స్వేచ్ఛామయమగు రాత్రి ఇది. పాపమెల్ల దృంచిన పరమ పవిత్ర రాత్రి ఇది. పాతాళ భక్త కోటికి వరమున సంగిన రాత్రి ఇది. జయశీలుడైన స్వామికి జోహార్లిడిన రాత్రి ఇది. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున దూతగణములు ఆడెను. దివ్య భేరి మ్రోగెను కాస్కవత్తి వెలిగెను. ప్రభలావించి మెరిసెను దేవ రహస్యములెల్లా తేట తెల్లము ఆయను. ముక్తిని గాంచజాలని దీన మానవ జన్మము నిత్యము పితకు దూరము నిక్కముగాను వ్యర్థము. నాదుని కరుణ మెండుగా ఈ ధరయందు నిండగా ఆది మనుజుని పాపము అవసరమై వరలెనుగా. ఘనమైన పాపమా కననోచీనారము మంగళకర వరదాతను నాధుని మృత్యుంజయుని నీ వల్లనే ఈ రాత్రి నిక్కముగను మేమెల్లా. నీదు భాగ్యము కంటిమి ముందుగా స్వామిని. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున దూతగణములు ఆడెను. దివ్య భేరి మ్రోగెను కాస్కవత్తి వెలిగెను. ప్రభలావించి మెరిసెను దేవ
జ్యోతిలో ఈ రాత్రి పగలై ప్రకాశించే ఫలించే పావన సూక్తి ధారుని వెలుగుందే ఉత్థానమైన మన ప్రభువు అరుదించిన ఉజ్వల వేళ చూచి ధన్యమైన అనన్య శుభకర రాత్రి భువి పాపము బాపగా దివి భువిపై భాసిల్లా ఈర్ష్యా ద్వేషములు తొలగా సమత మమత వెలయంగా ప్రవహింపదేవుని కరుణ పులకించి ధరణి తరింప బ్రోచిన మంగళ రాత్రిది అఖిల భయ శుభదాత్రి ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గమునందున దూతగణములు ఆడెను దివ్య భేరి మ్రోగెను కాస్కవత్తి వెలిగెను ప్రభలావించి మెరిసెను దేవ రహస్యములెల్లా తేట తెల్లము ఆయను నీదు కరుణ సృష్టిని నిరతము కోరే భక్తులు అర్పణములార్చనల ఆనందోత్సవ స్తోత్రముల పవిత్ర భక్తి సూచిగా వినూత్న తేజుమూర్తివై నవ్య కీర్తితో బాసిల్లే ఓ తండ్రి చేకొనుమా అంతులేనిది నీ దైవార్చన మనం అడుగుపెట్టబోతున్నాం. అది మైనపోతున్న దయచేసి ఆర్పి అందరూ కూడా కూర్చోండి. ప్రీతమ సోదరులారా, పాస్కా జాగరణమును మహాగణముగా నిర్వహించి మనము ఇప్పుడు దైవవాక్కును సావధానముగా ఆలకించడము, మనమును సర్వేశ్వరుడు తన ప్రజలను ఏ విధంగా రక్షించినో, కడన మన రక్షకుడైన తన కుమారుని ఏ విధంగా పంపినో గానించదము. ఈ రక్షణాయుత పాస్కా కార్యమును పరిపూర్తి చేయనట్లు దేవుని ప్రార్థించదాము. ఇప్పుడు పట్టణాలు మొదటి పట్టణం ఉంటే కేటాయించినటువంటి వారు మాత్రమే వచ్చి చదవండి, అందరూ చదవడానికి పోలేదు. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం 2 నుండి 2వ వచనం వరకు. పండుగ పాస్కా జాగరణ. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను, ఆయన కంటికి అది బాగుగా నుండెను. మొదటి పట్టణము ఆది కాండము 1వ అధ్యాయము 1 నుండి 2 వచనములు. 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము 2వ అధ్యాయము 2వ వచనం వరకు. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా నుండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరిగాడుచుండెను. అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు ఆజ్ఞాపించెను. వెంటనే వెలుగు పుట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేసెను. వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదియే మొదటి రోజు. నీటి నడుమ ఒక కప్పు ఏర్పడి దానిని 2 భాగములుగా విడదీయునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను.
పై నీటి నుండి క్రింది నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించెను. ఆయన ఆ గుండ్రని కప్పునకు ఆకాశమని పేరు పెట్టెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదియే 2వ రోజు. ఆరిన నేల కనబడినట్లు ఆకాశము క్రిందనున్న నీరంతయు ఒక చోట నిలుచునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారముగానే జరిగెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. నిలిచిన నీటికి సముద్రమని పేరు పెట్టెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. పచ్చిగడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని భూమి మొలిపించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారముగానే జరిగెను. భూమి గడ్డిని, గింజలనిచ్చు మొక్కలను, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లను, అన్ని రకముల వానిని మొలిపించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. ఇదియే 3వ రోజు. రాత్రి నుండి పగటిని వేరు చేయుటకు పర్వదినములను, సంవత్సరములను, ఋతువులను సూచించుటకు ఆకాశమునున్న జ్యోతులు అవతరించునుగాక. అవి భూమికి వెలుగునిచ్చుటకు ఆకాశమున ప్రకాశించునుగాక అని దేవుడు ఆనతిచ్చెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు మహాజ్యోతులను 2 సృష్టించెను. వానిలో పెద్దది పగటిని, నక్షత్రములను కూడా సృష్టించెను. పగటిని పాలించును, చిన్నది రాత్రిని ఏలును. ఆయన నక్షత్రములను కూడా సృష్టించెను. రేయింబవళ్లను పాలించుటకు, చీకటి నుండి వెలుగును వేరు చేయుటకు దేవుడు ఆ జ్యోతులను ఆకాశంలో నిలిపెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదియే 4వ రోజు. అందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక. భూమిపై ఆకాశమున పక్షులు ఎగురునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు సముద్రమునందలి మహాతిమింగలములను, నీటిలో పుట్టు అన్ని తరగతుల ప్రాణులను మరియు పలు రకముల పక్షులను సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. వానినన్నిటినీ దీవించి జలముల యందలి ప్రాణులు వృద్ధి చెంది సముద్రములో నిండియుండునుగాక. నేల మీద పక్షులు లెక్కకు మికిటమగునుగాక అని ఆనతిచ్చెను. అంతటా సాయంకాలమై ఉదయమాయెను. అదియే 5వ రోజు. భూమి పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడి జంతువులను, అన్ని రకముల వానిని పుట్టించునుగాక అని దేవుడు అనెను. ఆ ప్రకారముగానే జరిగెను. దేవుడు పెంపుడు జంతువులను, క్రూర మృగములను, ప్రాకిడి జంతువులను, అన్ని రకముల వానిని సృజించెను. దేవుని కంటికి అది బాగుగా నుండెను. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము. మానవుడు మమ్ము పోలి మావలి ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకిడి జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు. భూమండలమునందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీది క్రూర మృగములకు, ఆకాశం నందలి పక్షులకు, నేల మీద
ప్రాకిడి జంతువులకు శ్వాసజీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనిను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. ఇది ప్రభుని వాక్కు. సూచించితివి, అంతకంటే అద్భుతంగా అతన్ని రక్షించితివి. మేము పాప ఆకర్షణకు లోను కాకుండా తత్కార్యములందు నిలకడగా ఉండినట్లును తద్వారా నిత్యానందంలో ప్రవేశించు భాగ్యమును మేము పొందినట్లును అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. కూర్చుని ఉండండి. 2వ పట్టణం కూడా అబ్రహాము అని ఆదికాండం 22:1-18. అర్పించుట 8వ వచనం వరకు. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనము నుంచి 18వ వచనము వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును పరీక్షించి, అబ్రహాము అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుణ్ణి, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి ఇసాకును వెంటబెట్టుకుని మోర్య ప్రదేశమునకు వెళ్ళెము. అక్కడ నీకొక కొండను చూపుదెను. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని బొంత పరిచెను. కుమారుని గాక ఇంకా తన పనివారిలో 2 కూడా వెంటబెట్టుకుని వెళ్ళాను. దహన బలికి కట్టెలు చీల్చి మోపుని కట్టుకుని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరెను. బయలుదేరిన 3వ నాడు అబ్రహాము తల ఎత్తి దూరము నుండి ఆ చోటు చూచెను. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ నుండుడు, చిన్నవాడు నేను అక్కడికి వెళ్ళేదము. దేవునకు మొక్కులు చెల్లించి తిరిగి మీ యొద్దకు వత్తుము అని చెప్పెను. ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఇసాకును భుజము మీద పెట్టెను. తానేమో నిప్పెను, కత్తిని తీసుకునేను. తండ్రి కొడుకులు ఇరువురును కలిసి వెళ్ళిరి. ఇసాకు నా తండ్రి అని పిలిచెను. అబ్రహాము ఏమి నాయనా అని అడిగాను. ఇసాకు, నిప్పు కట్టెలు ఉన్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రెపిల్ల ఏది అని అడిగాను. దానికి అబ్రహాము, నాయన, దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చెను అనెను. అట్లు వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటును చేరిరి. అక్కడ అబ్రహాము బలివేదిక నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఇసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైన ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకునెను. కాని ఆకాశము నుండి దేవదూత అబ్రహాము, అబ్రహాము అని పిలిచెను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. దేవదూత, చిన్నవాని మీద చెయ్యి వేయుకము, అతనిని ఏమి చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలుసుకుంటుని అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూచెను. అతనికి దగ్గరగా పొదలో కొమ్మలో చిక్కుకొన్న పొట్టేలు కనబడెను. అతడు వెళ్ళి పొట్టేలుని తీసుకుని వచ్చెను. కుమారునికి బదునుగా దానిని దహన బలిగా సమర్పించెను. అబ్రహాము ఆ ప్రదేశమునకు 50 ఈరే అనగా దేవుడు సమకూర్చెను అని పేరు పెట్టెను. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చెను అని లోగిత్తు వాడికలో ఉన్నది. ఆకాశము నుండి దేవదూత మరల 2వసారి అబ్రహాముని పిలిచి, నా తోడు
అని ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. నీవు నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనకంజ వేయక ఇంత గొప్ప పని చేసితివి. నిన్నెక్కువగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రము వలె, సముద్రము తీరమునందలి ఇస్కరేణుల వలె లెక్క కందముగా నీ సంతతిని విస్తరిల్ల చేదును. నీ సంతతి వారు శత్రు నగరములను వశము చేసుకుందురు. భూమండలనందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి గావున తప్పక ఇట్లు జరుగును అనెను. ఇది ప్రభువాక్కు. ప్రార్థించినాము. ఓ సర్వేశ్వర, నీ విశ్వాసుల పరలోకపు తండ్రి, నీవు నీ సేవకుడకు అబ్రహామును సమస్త జనులకు తండ్రిగా చేస్తున్నని వాగ్దానం చేసినవి. అట్లనే పాస్కా పవిత్ర కార్యముల ద్వారా నీవు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చితివి. అట్లనే నీవు అనుగ్రహపూర్వకముగా ప్రపంచ ప్రజలకు ప్రసాదించు దత్తపుత్రత వరమును యోగ్యంగా స్వీకరించే భాగ్యమును మాకు దయచేయము. ఈ లోకంలో నీ దత్తపుత్రి పుత్రుల సంఖ్యను పెంచుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఇప్పుడు మనకు 3వ పట్టణము నిర్గమకాండము చదువుతాం. ముందునకు నడుపుడు, సముద్రము నడుమ పొడినేల మీద నడిచిపోమ్మని ఇశ్రాయేలుతో చెప్పుము. 3వ పట్టణము నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుండి 15వ అధ్యాయము 1వ వచనం వరకు. 3వ పట్టణము నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుండి 15వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో యావే మోషేతో, నీవు నాకు మొరపెట్టనేలా ముందుకు నడువుడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీ కర్రను ఎత్తుము, సముద్రము మీదికి చేతిని చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇశ్రాయేలీయులు సముద్రము నడుమ పొడినేల మీద నడిచిపోయేదరు. ఇక నేనందున ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయుదును. అందుచే వారు ఇశ్రాయేలీయులను తరుముదురు. ఫరో రాజును అతని రథబలమును అశ్వబలమును కాల్బలమును చికాకు పరిచి మహిమ తెచ్చుకుందును. ఫరో రాజును అతని రథములను అశ్వములను సైన్యములను నాశనము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీల బలగమునకు ముందు నడుచుచున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందునున్న మేఘస్తంభము కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు ఇశ్రాయేలీలకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి క్రమ్మెను. అది ఇశ్రాయేలీలకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీలు తలబడకుండగానే ఆ రాత్రి అంతయు గడిచిపోయెను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. యావే రాత్రి అంతా తూర్పు గాలి తోలించి సముద్రం వెనుకకు చుట్టుకొని పోవునట్లు చేసెను. సముద్ర గర్భము ఆరిపోవునట్లు చేసెను. నీరు పాయలాయెను. ఇశ్రాయేలీలు పొడినేల మీదని సముద్ర గర్భమున ప్రవేశించిరి. వారికి కుడివైపున ఎడమ వైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీలను తరిమిరి. ఫరో రాజు రథబలము, రౌతులు, గుర్రములు ఇశ్రాయేలీలను వెన్నంటి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే వేకువజామున మేఘస్తంభము నుండి అగ్నిస్తంభము నుండి
ఐగుప్తు దేశపు సైన్యము వైపు పారజూచెను. ఆ బలగమును గగ్గోలుపడినట్లు చేసెను. ఆయన చక్రములను ఊడిపడినట్లు చేయగా వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. ఇశ్రాయేలీలను వదిలి పారిపోవుదురు రండు, 50 వారికి తోడుగా నిలిచి మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తు దేశీయులు అనుకొనిరి. అప్పుడు యావే మోషేతో, సముద్రము మీదికి నీ చేతిని చాపుము, సముద్రము ఐగుప్తు దేశీయుల రథబలము మీద రౌతుల మీద తిరిగి పారునని చెప్పెను. మోషే సముద్రము మీదికి చేతిని చాచెను. ప్రొద్దుపొడిచినప్పటికీ సముద్ర జలము యథాస్థలమునకు మరలి వచ్చెను. దానిని చూచి ఐగుప్తు దేశీయులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడద్రోసెను. ఇశ్రాయేలీలను వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఫరో సర్వసైన్యమునందలి రథములను రౌతులను తిరిగి వచ్చిన నీరు నిలువునా ముంచివేసెను. ఫరో సైన్యములో ఒక్క పురుగు కూడా బ్రతకలేదు. కానీ ఇశ్రాయేలీలు మాత్రము సముద్రములో పొడినేల మీద ముందుకు సాగిపోయిరి. వారికి కుడివైపున ఎడమ వైపున నీరు గోడవలె నిలిచినది. ఆనాడు యావే ఐగుప్తు దేశీయుల బారిన పడకుండా ఇశ్రాయేలీలను కాపాడెను. ఇశ్రాయేలీలు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. ఐగుప్తు దేశీయులకు వ్యతిరేకముగా యావే వనర్చిన ఆ మహాకార్యమును ఇశ్రాయేలీలు కన్నులారా చూచిరి. వారు యావేకు భయపడి యావేను ఆయన దాసుడగు మోషేను నమ్మిరి. అప్పుడు మోషే ఇశ్రాయేలీలు యావే పేరుట ఈ గీతము పాడిరి. యావేను గూర్చి గానము చేయుదుము, ప్రభువు మహావిజయమును సాధించెను. ఆయన గుర్రమును రౌతును సముద్రమును కోలద్రోసెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరా, నీవు పూర్వము చేసిన అద్భుత కార్యములు ఇప్పుడు మా మధ్య కూడా జరుగుట మేము గాంచుచున్నాము. నీ బాహుబలమును ప్రదర్శించి ఐగుప్తీయుల హింసల నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించినవి. నేడు కూడా నూతన జనమునకు జలముల ద్వారా ప్రజలను రక్షించుచునే ఉన్నావు. ఈ విధముగా సకల జాతి జనులు నీ అనుగ్రహ సహాయంతో అబ్రహాం సంతతి వారై నీవు ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజల వారసత్వ వరమును సంపూర్ణంగా పొందగలుగుదురుగాక. మా ప్రవీణ క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఇప్పుడు 4వ పఠనం మన యెషయా గ్రంథంలో చదువుతాం. కారణికుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభు పలుకుచున్నాడు. 4వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయగును, సర్వశక్తి మంతుడైన ప్రభు అని అతనికి పేరు. ఇశ్రాయేలు పవిత్ర దేవుడు నిన్ను రక్షించును, విశ్వదాత్రికి దేవుడని అతడికి పేరు. నీవు భర్తచే పరిత్యక్త అయి దుఃఖకాంతురాలైన పడుచు భార్య వంటి దానవు. కానీ ప్రభు ఇప్పుడు నిన్ను మరలా చేపట్టును. ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు, నేను నిన్నొక క్షణకాలము విస్మరించితిని, గాఢాను రాగముతో నిన్నిప్పుడు మరలా స్వీకరింతును. కోపము వలన ఒక క్షణకాలము నా మొగము నీ నుండి మరుగు చేసుకొంటిని, కానీ ఇప్పుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును అని నీ రక్షకుడైన ప్రభు పలుకుచున్నాడు. నా దృష్టిలో ఇవి నోవా దినముల వంటివి. జలప్రళయము మరలా భూమిని ముంచివేయునని నోవాతో నాడు నేను ప్రమాణము చేసితిని. ఇప్పుడు నీతో నేను బాస చేయుచున్నాను. నేను నీ మీద మరలా కోపింపను, నిన్ను మరలా చీవాట్లు పెట్టను. పర్వతములు గతించినా గతింపవచ్చునుగాక, కొండలు చలించినా చలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రము
నిన్ను విడనాడదు. సమాధానపూర్వకమైన నా నిబంధన తొలగిపోదు అని నీ మీద నెనరుజూపు ప్రభు పలుకుచున్నాడు. బాధలకు గురి అయి విచారమున జిక్కి ఓదార్చువారు లేక ఉన్నదాన నేను విలువగల మనులతో నిన్ను పునర్నిర్మితును. నీలమణులతో నీకు పునాదులెత్తుదును. మాణిక్యములతో నీ రుజువులు కట్టుదును. అరుణ కాంతి లేని మనులతో నీ ద్వారములు కట్టుదును. ప్రశస్త రత్నములతో నీ ప్రాకారమును నిర్మింతును. నీ ప్రజలందరికీ ప్రభువే ఉపదేశం చేయును. వారు మిక్కుటముగా వృద్ధి చెందుదురు. నీవు న్యాయము పాటించి స్థిరముగా నెలకొందువు. నిన్ను పీడించువారు భయపెట్టువారు ఉండరు. భీతి నీ చెంతకు రాజాలదు. ఇది ప్రభువాక్కు. సర్వశక్తియుల నిత్య సర్వేశ్వర, మా పితలకు ఇచ్చిన వాగ్దానము ప్రకారము నీ నామ గౌరవార్థము నీ దత్తపుత్రి పుత్రునదికి చేయము. వారి నమ్మకమునకు ప్రతిఫలముగా నీవు చేసిన వాగ్దానమును శ్రీసభ్యంద నెరవేరుటను గాంచు వరమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. 5వ పఠనము యెషయా గ్రంథము 55:1-11. మీరు జీవమును బడయుదురు, నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసుకుందును. 5వ పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, దప్పిగొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. ధనము లేని వారు వచ్చి ధాన్యము కొని ఆరగింపుడు. రెండు ధనమియ్యకై ద్రాక్షారసమును పాలను కొనుడు. ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా? మీరు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా? మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకు లాలింపుడు, మీరు జీవము బడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసుకుందును. దావీదుకు వాగ్దానం చేసిన దీవెనలు మీకిత్తును. నేను అతనిని జాతులకు నాయకునిగా అధికారినిగా నియమించి తిని, అతని ద్వారా వారికి నా శక్తి చూపించి తిని. మీకిది వరకు తెలియని జాతులను మీరు ఇప్పుడు పిలుతురు. మీ మెరుగని ప్రజలు మీలో చేరుటకు పరిగెత్తుకొని వత్తురు. మీరు ప్రభువును దేవుడను ఇశ్రాయేలు పవిత్ర దేవుడినగు నేను ఈ కార్యము చేయుదును. నేను మీకు కీర్తి అబ్బునట్లు చేయుదును. ప్రభువు దొరకునప్పుడే ఆయనను సమీపింపుడు. ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గము విడనాడుదురుగాక, తమ ఆలోచన మార్చుకొందురుగాక. వారు ప్రభువు వద్దకు మరలి వచ్చినచో ఆయన వారి మీద దయచూపును. మన దేవుడు వారిని నిక్కటముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా నుండును. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువాక్కు. तेरा
కష్టములోన ధైర్యము బాధలలోన సహనము నిరాశలోన ఆశీర్వాదం యేసయ్యా 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 నా మనసుకి ప్రశాంతత నా మనసుకి ప్రశాంతత నా మనసుకి పరవశం సంగీతంలో జలము బలహీనతలోన బలము నీ వాక్యం రుగ్మతలోన ఔషధం సంగీతంలో జలము బలహీనతలోన బలము నీ వాక్యం యేసయ్యా 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 సర్వశక్తి కలిగిన సర్వేశ్వర ఈ లోకమునకు ఏకైక ఆశ్వాజ్యోతివి నీవే. ఈ రాత్రి మేము కొనియాడుచున్న పరమరహస్యములను నీవు ప్రవక్తల బోధల ద్వారా ముందుగానే వెల్లడి చేసేవి. ఈ లోకములో జరుగు సంఘటనలను సరైన విధముగా అర్థం చేసుకొని సద్వర్తన కలిగి జీవింప మమ్ము ప్రేరేపింపము. నీ చిత్తానుసారముగా జీవించినట్లును తద్వారా మేము నీ ఎడల విశ్వాస పాత్రుడుగా నిలవగలుగునట్లును అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మనం మహిమ గీతం పాడుతాం. ఆ ప్రభు ఈ రాత్రి వేళ ఉత్థానమైన దినం సమయం కనుక ఈ మహిమ గీతంతో ప్రభుని ఆహ్వానించుకున్నాం. మహిమా సర్వేశ్వరునికి మహిమా
సర్వేశ్వర ఈ రాత్రిని మా రక్షకుని ఉత్థాన మహిమతో ప్రవేశించజేసివి. అతడు మరణం మీదను పాపం మీదను పొందిన విజయమును ఉత్సాహముగా కొనియాడుటకు మేము ఇచ్చుట చేరినాము. నీ దత్తపుత్రి పుత్రుల స్వాతంత్ర్యమును మాకు అనుగ్రహింపుము. మేము శారీరకముగాను మానసికముగాను నూతన స్థితిని పొందినట్లు కరుణింపుము. తద్వారా మేము నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగముల జీవించు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము. అందరూ కూర్చోండి. పూజల 2వ పట్టణం పుణ్య పౌలు రాసినటువంటి లేఖలను చదువుతాం. పౌలు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపములకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఏలైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలైనా మరణం నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము. ఆయన జీవితము దేవుని కొరకై జీవింతుము. మీరును ఈ విషయమున అట్లే పాపమునకు మరణించి మరియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామని తలంపవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. మీరు సజీవుడైన దానిని మృతుల్లో ఎలా వెతుకుచున్నారు? పునీత లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆదివారము ఎక్కువ జామున స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకుని సమాధి వద్దకు వచ్చారు. సమాధి ద్వారమును మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండిట చూచిరి. వారి సమాధిలోనికి వెళ్ళి చూడగా ప్రభు అయిన యేసు దేహము వారికి కనిపింపలేదు.
వారికి ఏమీ తోచలేదు. అప్పుడు 2 పురుషులు ప్రకాశవంతమైన దుస్తులను ధరించి వారి చెంత నిలిచి ఉండేవి. వారు భయపడి తలలో వంచి సాగిలపడగా ఆ పురుషులు వారితో, మీరు సజీవుడైన వాణిని మృతులలో ఎలా వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ రోజున సజీవుడై లేవవలెనని మీతో చెప్పాను కదా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు అన్నది. యేసు పలుకులు అప్పుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి. వారి సమాధి నుండి తిరిగి వచ్చి 11 మంది శిష్యులకు మిగతా వారందరికీ ఈ విషయములని తెలియజేశారు. అట్లు తెలియజేసిన వారు మగ్దల మరియమ్మ, యోహానా, యాకోబు తల్లి మరియమ్మ, వారితో ఉన్న తక్కిన స్త్రీలు. వారు ఈ సంగతులను నమ్మక వారిని కట్టుబద్దలుగా భావించేవి. కానీ పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తిపోయి లోపలికి వంగి చూడగా నారబట్టలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపంలో క్షమించబడునుగాక. వందనం స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. దేవవర ప్రసాదముల చేత ఆకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ సంతోషంగా ఈరోజు మనం సమాధిని గెలిచి లేవడం అనేది మనం ప్రభువులో మాత్రమే మనం చూడగలుగుతున్నాం. యేసు చూడండి ప్రియమైన సహోదరులారా, ఆయన మరణించి ఉత్థానం అవ్వకపోయినట్లయితే మన విశ్వాసం అంతా కూడా బూడిదలో పోల్చినటువంటి పన్నీరుతో సమానం అంటున్నాడు. ఆయన తను తాను రిక్తిని చేసుకొని సేవక రూపం ధరించి మానవ మాతృగా జన్మించి శిలువలో మరణం పొంది మరణించి ఉన్నాడు. అంచేత దేవుడు ఆయన్ని అత్యున్నత స్థానమునకు ఆయన లేవనెత్తెను. అన్ని నామముల కన్నా ఘనమైన నామం ప్రతి మోకాలు కూడా. అంచేత ఉత్థానము అవడం ప్రభువు ఆదిలో మనం చూస్తూ ఉన్నాం. ఆదిలోని మట్టి బొమ్మకు దేవుడు తన ముఖ గ్రాలలో తన శ్వాసను ఊది వెంటనే మట్టి బొమ్మ అది మానవుడిగా అయినది. ఆయన యొక్క యూదులు ఆయనను తిరస్కరించి ఆయన నింద వేశారు, ఆయన చంపారు. కానీ ఆ నిందలన్నీ కూడా అవి అపనిందలు అని చెప్పేసి దేవుడు నిరూపించారు. ఆయన నీతిమంతుడు అని చెప్పేసి ఆయనను 3వ రోజు లేవనెత్తారు. అంచేత మన శరీరాలను కూడా ఆయన ఉత్థాన శరీరం, ఆయన మామూలు శరీరం కాదు. ఆయన శరీరం ఉత్థాన శరీరం. ఆ శరీరాన్ని మనం భుజిస్తున్నాం. ఆయనను ఏ విధంగా లేవనెత్తారో ఆయన బీజం మనలో ఉంది కాబట్టి మన శరీరాలు కూడా ఆయన లేవనెత్తుతాడు. తండ్రి అయిన దేవుడు ఆయన నిర్దోషి అని చెప్పేసి ఆయనను మృతుల్లోనే లేవనెత్తాడు. మానవులు ఆయన దోషి అంటే ఆయన లేదు ఆయన దోషి కాదు, ఆయన నిర్దోషి అని చెప్పేసి ఆయన జీవంతో లేపి ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయనను మృత్యువు నుండి జీవంతో లేపి ఉన్నాడు, మృత్యుంజయుడయ్యాడు. అలాగే ఆయన శిష్యులైన మనలను కూడా అందుకే మనల్ని పాతి పెడుతూ ఉన్నారు. 19 శరీరాలు అయితే పాడవలేదు. గోవాలో ఆయన శరీరం ఉంది, సౌలు వారి శరీరం. ఆయన మళ్ళీ ఆయన లేవనెత్తబడతాడు కాబట్టి ఇక అలాగా నీతిమంతుల శరీరాలకి ఎన్నో కొన్ని వేల శరీరాలు ఇక అలాగా పాడవకుండా ఉన్నాయంటే మళ్ళా ఆయన ఎప్పుడు మట్టి మానవుల్ని ఎప్పుడైతే ఆయన లేవనెత్తారో అలాగే వాళ్ళని కూడా ఆయన లేవనెత్తాడు. అయితే మనము చూడండి, మనం ఒకసారి ఒక వ్యక్తి సాక్షి చెప్తున్నాడు. ఏంటంటే ఆయన దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే ఆయన తన భార్య ప్రసవించిన తర్వాత, 2వ విభక్తి ప్రసవించిన తర్వాత ఆమె
పక్షవాత అయిపోయింది. తన కుమార్తె విపరీతమైనటువంటి ఆస్మా రోగంతో బాధపడుతుంది. ఇంకా భార్య బిడ్డలు అందరూ రోగస్తులయ్యారు. తనకి చిన్న పొలం ఉంది. ఆ పొలంలో ఆయన పనిచేస్తేనే ఆయనకి తిండి దొరికేది. ఇతర పొలానికి వెళ్ళాలా, ఇతర భార్యన బిడ్డల్ని అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవాలని చెప్పేసి ఈ గెందుకే నా జీవితం అని చెప్పేసి ఆయనకి ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళిపోయి కుటుంబ బాధ్యత నుండి తప్పించుకుందామని పారిపోతూ ఉన్నాడు. అప్పుడు ఎందుకైనా మంచిది ఆయన పైన ఉన్నటువంటి శిలువ స్వరూపాన్ని చూసాడట. చూసి ఆ శిలువ ప్రభువు ఆయనకు బాధలు వచ్చినప్పుడు శిలువను వదిలేసి వెళ్ళిపోలేదు కదా. మరి నేనేంటి ఏం చేస్తున్నాను, నేను నా భార్య బిడ్డలో జబ్బు అయిపోయారని చెప్పేసి మరి నేను శక్తిహీనుడిగా ఉన్నాను. ఇక నేను పారిపోదామనేసరికి ప్రభు ఆయనకి ఒక కిరణం, ఆయన యొక్క హృదయం నుండి ఒక కిరణం ఇచ్చి ఆయన్ని, పర్వాలేదు బిడ్డ, నేను నీతో ఉంటాను, ధైర్యంగా నీ సిలువను ఎత్తుకొని మోయు, నన్ను వెంబడించాలంటే నువ్వు అనుదినము నా సిలువను ఎత్తుకొని వెంబడించినప్పుడే నీవు నన్ను చేరుకోగలవు అనేటువంటి సందేశాన్ని ప్రభు ఆయనకి ఇచ్చారు. అంచేత ప్రియమైన సోదరులారా, శ్రమల్లోనూ కూడా మన దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఎల్లవేళ నేను మీతో, ఆయన వాగ్దానం చేశారు. అందుకే సిలువలో తెలిసి పారిపోవడం కాదు, పారిపోవడానికి మనం రాలేదు. యేసు ప్రభు కూడా 3 సార్లు పడిపోయారు. ఆయన సిలువను తెలిసి పారిపోలేదు. ఆయన నిలబడబట్టి, ఆ పెద్ద శుక్రవారం నాడు ఆయన నిలబడబట్టి ఈరోజు మనం ఈ యొక్క మోక్షారోహణం, ఈ యొక్క పండుగను మనం ఉత్థాన పండుగను మనం జరుపుకోగలుగుతున్నాం. ఒకసారి మదర్ తెరేసా గారు ఏం చేశారంటే, ఒకసారి ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. శరీరం అంతా కూడా కురుపులతోనూ దుర్వాసనతో కొడుతూ ఉంది. అయితే ఏదో ఒక పిచ్చుకోకునే రోడ్డు మీద పడిపోతే జనాలు ఒక జబ్బుతో ఉన్న కుక్కో లేకపోతే పందో ఏదో పడిపోతే దాన్ని ఎలాగైతే వదిలేస్తారో జనాలు కూడా అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈ అమ్మ చూసి వెంటనే తన ఆశ్రయాన్ని తీసుకొని వెళ్ళి ఆ దుర్వాసనతో ఉన్నటువంటి ఆ యొక్క కంపు కొడుతున్నటువంటి ఆ బిడ్డను సకల పరిచర్యలు, ప్రేమ, సేవ అన్నీ కూడా చూపించి కొన్ని రోజులు మరణించే ముందు ఒక మాట అన్నాడు ఆయన, అమ్మ నా జీవితం ఎందుకు పనికిరానటువంటి ఒక వాడిగా నేను ఆ రోడ్డు మీద పడి ఉన్నాను, కానీ ఇప్పుడు నీ సేవ వలన, నీ ప్రేమ వలన నేను స్వర్గంలో ఉన్నట్లుంది, స్వర్గం ఒక దేవదూతలాగా నేను ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతున్నాను చనిపోయే ముందు అలాగన్నాడట. అప్పుడు ఆ అమ్మ అన్నదట, నాకు 1979లో నోబెల్ ప్రైజ్ బహుమతి వచ్చినప్పుడు కూడా నేను ఇటువంటి ఆనందాన్ని పొందలేదు. నువ్వు ఆ మాటలు అనేసరికి నాకు ఎక్కడ లేనంటే తృప్తి, మనశ్శాంతి కలిగింది. నేను నోబెల్ బహుమతులు ఎన్నో నాకు వచ్చాయి, అప్పుడు పొందలేనటువంటి ఆనందం ఇప్పుడు నీవు అన్నావు కదా, నేను ఒక దేవదూతలాగా నన్ను ఎవరో అందరూ వదిలేశారు నా పరిస్థితి చూసి, కానీ నీవు ప్రేమ, సేవ ఇవన్నీ చూపించినావు కాబట్టి ఇదిగో ఈనాడు నేను ఒక దేవదూతలాగా మరణిస్తున్నానని చెప్పాడట. అవును ప్రియమైన సోదరులారా, ఈ శ్రమల్లోనూ మనం సహనము, ఓర్పు వహిస్తూ ఉన్నప్పుడే, బాధలు వచ్చినప్పుడు పారిపోవడం కాకుండా మనం చిన్న త్యాగాన్ని సంపాదించుకున్నప్పుడే మనం నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతృప్తి, నిజమైనటువంటి సమాధానం మనం పొందగలం ఈ లోకంలో. మనం ఇదే అందుకే ప్రభు అన్నాడు, మీ మనసులను ఉన్నతం వైపుకి, శాశ్వతం వైపుకి తిప్పండి. అవి తిప్పాలంటే కొన్ని నిందలు, బాధలు, శ్రమలు, అవమానాలు ఇవే మనకి నిత్యం లాంటివాట. అంచేత వీటి ద్వారానే ప్రభు మనకు మోక్షానికి ప్రభు కూడా వెళ్ళారు, అది మనం తెలుసుకోగలం. అంచేత ప్రజలు ప్రభు కాలంలో కూడా శిష్యులు చాలా బాధ ముఖ్యంగా ప్రభు మరణించినప్పుడు జరిగినటువంటి సంఘటన మనం గుర్తు చేసుకున్నట్లయితే శిష్యులు చాలా నిరాశపడ్డారు. ఏదో ఆయన మనల్ని కుడి ఎడమల కూర్చుంచి ఆయన రాజు అవుతారు అనుకున్నా, ఇలాగ చనిపోతారని మనం అనుకోలేదు. అయితే వాళ్ళ బాధ ఎంతసేపు లేదు, సుమారు ఒక 3 రోజులు వాళ్ళు బాధ అనిపించారేమో. తర్వాత మూడో రోజులు ఆయన ఉత్థానం అయ్యారు. అప్పుడు వాళ్ళ బాధ అంతా కూడా, ప్రసవ వేదంలో పడినటువంటి స్త్రీ బిడ్డను చూసి తన శ్రమను ఎలాగైతే మర్చిపోతుందో అలాగా వీళ్ళు ప్రభు శ్రమను చూసి దుఃఖించారు, ప్రభు ఉత్థానం చూసి మరి వాళ్ళ పడిన శ్రమలన్నీ కూడా వాళ్ళు మర్చిపోయారు. అంచేత ప్రియమైన సోదరులారా, ఈ శ్రమలు అనేవి ఇవే
మనకు ఒక గొప్ప చూడండి, ఒకవేళ ఒక చంటి బిడ్డ ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒక చిన్న బిడ్డ చంటి బిడ్డ రాత్రులు లేచింది అనుకోండి, అప్పుడు తల్లి ఏమనుకుంటుంది, ఈ బిడ్డ ఎందుకు నేను కన్నా అంటారా బాబు అనుకోదు. వెంటనే ఎందుకు లేచింది ఈ బిడ్డ అని చెప్పేసి ఆ బిడ్డకు కావాల్సిన పాలు లేకపోతే సఫరీలో చేసి ఆ బిడ్డ పడుకున్న దాకా తల్లి పడుకోదు. అప్పుడు బిడ్డ ప్రశాంతంగా పడుకున్నప్పుడు తల్లి మళ్ళీ నిద్రలోకి వెళ్తుంది. అలాగా మన ప్రశాంతమైనటువంటి మోక్షానికి చేర్చడానికి ఆ ప్రభువు ఎంతో శ్రమలు అనుభవించారు. ఎన్నో శ్రమలు ఎందుకు మనకి నిజమైనటువంటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఆ లోకాన్ని తీసుకెళ్ళడానికని. మనం ఎందరో మహానుభావులను చూసాం, ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు చనిపోయారు. కానీ మనం చూస్తున్నాము ఏ మహానుభావుడు కూడా చనిపోయే ముందు వాళ్ళు కొన్ని ముక్తి మార్గాలు వాళ్ళని చూపించలేదు. కానీ ప్రభు చనిపోయిన తర్వాత ఆయన చనిపోయి 3వ రోజుకే లేచి మళ్ళా వాళ్ళని ఎలాగ పరలోకానికి తీసుకువెళ్ళాలో అని చెప్పేసి ఇదిగో తన యొక్క శరీరాన్ని అపదాక్షరూపంలో ఇదిగో దీన్ని భుజించండి, నేను ఎల్లవేళ మీతో ఉంటాను, నన్ను విశ్వసించండి, ఈ శరీరాన్ని భుజించండి, ఈ రక్తాన్ని మీరు పానం చేయండి, దీన్ని నేను నిత్య జీవానికి చేరుస్తానని చెప్పేసి మన ప్రభు మనను ఓదారుస్తూ ఉన్నారు. మరణించిన తర్వాత కూడా ఆయన మళ్ళీ జీవిస్తూనే ఉన్నాడు. ఆయన జీవం, ఆయన మరణం, ఆయన ఉత్థానం మనం ధ్యానించినట్లయితే ప్రభువు మనకి చక్కనైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన వాక్యాన్ని చూసినట్లయితే ఇదిగో మీరు సజీవుడైన వాణిని మృతుల్లో ఎలా వెతుకుచున్నారు అని చెప్తున్నాడు. సజీవుడై లేచినటువంటి వాడు అంచేత మన శరీరాలు కూడా ఒకనాడు ఉత్థానం అవుతాయని ప్రభువే తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో జీవించినటువంటి వారిలో మరణించిన వాటిలో ఆయన మొదటివాడు. నేను అలాగే ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము స్వీకరిస్తూ ఉన్నాం, ఆయనలాగా మారుతూ ఉన్నాం. అంచేత మన శరీరాలు ఇవి, మన శరీరం ఎటువంటిదంటే అది అదుపు తప్పినట్టుకుండా మనం దాన్ని జాగ్రత్తగా పదిలంగా సర్వేశ్వరి కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల విశ్వసించున్నాను. శరీర కుటాలను విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. ఇప్పుడు నీటిని ఆశీర్వదించుట. ప్రియమైన సహోదరులారా, మన ప్రభువైన సర్వేశ్వరుడు తాను సృజించిన ఈ జలమును ఆశీర్వదించినట్లు దీనితో ప్రార్థించున్నాము. ఈ జలము మన జ్ఞానస్థానము స్మరణార్థము మనపై జలుదురు గుణము నూతన జీవమునిచ్చినట్లు ప్రభువు మనము పొందిన పవిత్ర ఆత్మకు విశ్వాస పాత్రముగా జీవింప మనకు సహాయపడునుగాక. ఓ ప్రభువ, సర్వశక్తిగల సర్వేశ్వర, పరమ పవిత్రమైన ఈ రాత్రి వేళ జాగరణముగా ఉన్న నీ ప్రజలను కనికరించి సమీపమున ఉండము. మేమిప్పుడు అద్భుతమైన మా సృష్టిని అంతటి కంటే అద్భుతమైన మా రక్షణను జ్ఞప్తికి తెచ్చుకొని ఉన్నాము. మా నిమిత్తమై ఆశీర్వదింపము. నీ ఉచిత అనుగ్రహం వలన అది భూమికి సారముగా నిచ్చుచున్నది. మా శరీర మాలిన్యమును కడిగి మాకు శుద్ధిని దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యమును తొలగించితివి, వారి దాహమును తీర్చితివి. దీనివల్లనే నీవు మానవునితో చేయుచున్న నూతన నిబంధనమును ప్రవక్తలో బోధించరి. యోర్దాను నదిలో జ్ఞానస్థానము పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మానవ స్వభావమును కొత్త జన్మనసుకు జ్ఞానస్థానముతో విమోచించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞానస్థానమునకు సూచనగా ఉండునుగాక. ఈ పాస్కోత్సవం నాడు జ్ఞానస్థానం పొందిన మా సోదరి ఆనందములో పాలు పంచుకున్నట్లు
నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. మీరు పిశాచుని తదించుచున్నారా? దాని క్రియలను దాని ఆకర్షణలన్నింటినీ తదించుచున్నారా? మీరు సజీవ దేవుని బిడ్డల స్వతంత్రంలో జీవించుటకు పాపమును తదించుచున్నారా? పాపమును దాని మీద ఎంత మాత్రము యాజమాన్యము లేకున్నట్లు చెడు ఆకర్షణను తదించుచున్నారా? చెడు ఆకర్షణను తదించుచున్నారా? పాపమునకు హేతుబుద్ధుని పిశాచమును తదించుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్థించున్నారా? అతని ఏకపుత్రుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కన్య మరియ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పితకుడు ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించున్నారా? పవిత్రాత్మ పరిశుద్ధ కథోలిక సభను పునీతుల బాంధవ్యమును పాపముల మన్నింపును శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవితమును విశ్వసించున్నారా? ఈ పవిత్ర జన్మ ద్వారా మనకు నూతన జన్మనసుకు మనం ఈ పాప విమోచనను ప్రసాదించిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు అనగా మన ప్రభువు క్రీస్తుని తండ్రి మన పరమ ప్రసాదము ద్వారా మనల్ని కాపాడుచు మా ప్రభువైన యేసు క్రీస్తునందు మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. పశ్చాత్తాపకన్నీటితో ఆశపడి వేడుచున్నా పశ్చాత్తాపకన్నీటితో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్థాన పండుగ జరుపుకుంటున్న మనము ప్రతి ఉత్థాన ప్రబోధము జరుగులాగా ప్రార్థించము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్థాన పండుగను జరుపుకుంటూ ఉత్థాన ప్రబోధము చేస్తున్న మా శ్రీసభ పాలకులు, పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా ఉడుముల బాల పీఠాధిపతి, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు, స్వచ్ఛంద ఉజ్జీవకులు మరియు వారి సాక్షీభూతమైన ప్రబోధము చేయనట్లుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. దేశంలోని నాయకుల కొరకు, మా భారతదేశంలోని నాయకులు, మా రాష్ట్రంలోని నాయకులు,
మా ప్రాంత నాయకులు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్థానమును తెలుసుకుని ఉత్థాన ప్రబోధం నాకు ఎటువంటి ఆటంకములు లేకుండా సహాయ సహకారాలు అందించాలని ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు మందులేని మనోరోగములతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను మీకు సమర్పించుచున్నాము. అటువంటి వారికి నీ దివ్య వాక్కు ద్వారా దివ్య ప్రసాదం ద్వారా స్వస్థతను ఆరోగ్యమును దయచేసి ఉత్థాన ప్రబోధము చేయు వారిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు తిరు కుటుంబం విలువలను పాటించక అధోగతి పాలై విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల కొరకు ప్రార్థించుచున్నాము. ఉత్థాన పండుగ సందర్భమున పడిపోయిన కుటుంబాలను మా ప్రభువైన యేసుక్రీస్తు ఉత్థానం ద్వారా పునర్నిర్మించి ఉత్థాన ప్రబోధమునకు దోహదపడినట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. సకల మానవాళి కొరకు మృత్యువుల నుండి సజీవులై లేచి వాదావమానములు అనే శిలువను విజయచిహ్నముగా మార్చిన పునరుత్థానుడైన క్రీస్తును సకల మానవాళి విశ్వసించి ఆరాధించినట్లుగా ప్రేమ, శాంతి, కనికరము మొదలగు ఉత్థాన పుణ్య ఫలములతో మేము విశేషులుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగతమైన అవసరాల కొరకు ప్రభువును ప్రార్థన చేసుకుందాం. ఓ సర్వేశ్వర ప్రభు ఉత్థాన పండుగ నాడు మీ బిడ్డలు ఉత్థాన ప్రబోధము జరుగునట్లు మేము విన్నప ప్రార్థనలను ఆలకించి ఆశీర్వదించమని మా ప్రభు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
అర్పిస్తున్నటువంటి కుటుంబాలు కుర్మాన రత్నారాణి సూర్యప్రకాష్ కుటుంబ క్షేమము కొరకు, పిల్లల చదువు కొరకు, మంచి భవిష్యత్తు కొరకు ఈ కృతజ్ఞతను అర్పిస్తూ ఉన్నారు. పైడిమల్ల మార్తమ్మ, శారమ్మ, రాహుల్, రాకేష్ కుటుంబ క్షేమలు, ఎగ్జామ్లో మంచి విజయము కొరకు, అలాగే జోజుబాబు గారి ఆత్మశాంతి కొరకు ఈ కృతజ్ఞతను అర్పిస్తూ ఉన్నారు. నేకూరి, పేతురు, సృజన సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనల వారు తెచ్చిన బలి అర్పణలతో పాటు అంగీకరింపము. మా రక్షణకు కారణమని పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మాలో ప్రారంభించిన రక్షణ కార్యము నీ శక్తి ద్వారా మాకు శాశ్వత స్వస్థతను దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రెప్పము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటకు మా పాస్కాయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రె పిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునరుజ్జీవమును ప్రసాదించెను. అవును, మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నేను స్థితించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ ఆత్మము నిరతము కొనియాడుట ఎట్లనగా. మోకరించండి. అవకాశం అయితే నిలబడండి. మిక్కిలి దయగల తండ్రి, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను దీనభావంతో ప్రతిమాలుకొనుచున్నాము. ఈ కానుకలను, ఈ బలి వస్తువులను, పవిత్రమును, దోషరహితములైన ఈ బలులను స్వీకరించి ఆశీర్వదించండి. పునీతుల బాంధవ్యం గల మేము ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థాన కొనియాడుచు ప్రథమున మా సర్వేశ్వరుడును ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లియును నిత్యకన్యకైన మరియమాతను ఆమె భర్త యొక్క పరిశుద్ధ యోసేపును నీ అపోస్తులను వేద సాక్షులైన పేతురు, పౌలు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, తోమా, ఫిలిప్పు, బర్తలోమి, మత్తయి, సిమియోను, తదేయు, లీను, క్లేతు, క్లెమెంతు, సిక్స్తు, కొర్నేలియస్, సిప్రియాను, లారెన్స్, క్రసగోను, యోహాను, పౌలు,
కాస్మస్ దర్యానను మరియు సకల పునీతులను భక్తితో స్మరించుచున్నాము. వీళ్ళ పుణ్య ప్రార్థన వల్ల మేము ఎల్లప్పుడూ నీ ఆదరణ యందు సుఖముగా జీవించముగాక. ప్రభా, నీ సేవకులమైన మేమును నీ కుటుంబం అంతయు నీకు సమర్పించిన ఈ కానుకలు అనురాగంతో స్వీకరింపము. తమ పాపము నుండి ప్రక్షాళన పొంది నీటి వలన పవిత్రాత్మ నూతన జన్మను పొందిన వారి కొరకు ఈ బలిని దయతో చేకునము. జీవితకాలమంతయు మమ్ము నీ సమాధానముతో నడిపింపము. నిత్య శిక్ష నుండి మమ్ము కాపాడి నీవు ఎన్నుకున్న వారి మందలో చేర్చుకొనుము. ఓ సర్వేశ్వర, ఈ కానుకలను సంపూర్ణంగా ఆశీర్వదించి పరిశుద్ధపరిచి నీకు తృప్తికరమైనవిగా చేయమని ప్రతిమానుచున్నాము. ఈ విధంగా మా కొరకు నీ ప్రియమైన కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు ఆగునుగాక. తమ శ్రమలను అనుభవించడానికి ముందు దినమున పవిత్రములను పూజితములైన తమ హస్తములతో అప్పమును అందుకొని మిన్నువైపు కొనలెత్తి సర్వశక్తి గల సర్వేశ్వరుడును తన తండ్రి అయిన నిన్ను చూచి నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరము. ఆ విధమైన భోజనానంతరము పవిత్రములను పూజితములైన తమ హస్తములతో పాత్రమును అందుకొని మరడానికి కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీనిని పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము, తండ్రి, నీ పాద సేవకులమును నీ పవిత్ర పరదమునైన మేము మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన శిలువ శ్రమలను ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచున్నాము. నీవు మాకు దయచేసిన దానముల నుండి పవిత్ర బలివస్తులను, నిత్య జీవము నసుగు ఈ అప్పమును, శాశ్వత నసుగు ఈ పాత్రమును నీ మహావైభవమునకు అర్పించుచున్నాము. ప్రేమాధారముతో ఈ అర్పణలను వీక్షింపము. నీ సేవకుడును నీతిమంతుడైన ఆ వేరిన కానుకలను విశ్వాసమును మా పితామహుడైన అబ్రహాము బలిని, నీ ప్రధానాచార్యుడైన మెల్కీసెదెకు బలిని సంప్రీతితో అంగీకరించినట్టులా వీటిని స్వీకరింపము. సర్వశక్తి సర్వేశ్వర, ఈ బలి వస్తువులను నీ దివ్య సంస్థలోనికి మోహోన్నత పీఠమునకు నీ పవిత్ర దూత తీసుకొని పోవుంటున్నా ఆజ్ఞాపింపడని నేను బ్రతిమాలుకుంటున్నాము. ఈ పీఠం నుండి నీ కుమారుడును శరీర రక్తములను స్వీకరించు మమ్మందరినీ పరిపూర్ణ ఆశీర్వాదములతో నింపము. ప్రభువా, విశ్వాసంతో మాకంటే ముందు మరణించి శాంతి సైన్యమందు విశ్రమించు ఈ నీ సేవకులను స్మరింపము. ప్రభువా, వీరులకును క్రీస్తునందు విశ్రమించు వారందరికీ ఉపశాంతి, ప్రకాశము, సమాధానము దయచేయము. పాపాత్ములము నీ పాద సేవకులమైన మేము నీ హేరాల దయను నమ్ముకొని ఉన్నాము. మా అయోగ్యతను పరిగణింపక నీ అపోస్తులను, వేదసాక్షులను, స్నాపకుడ యోహాను, స్టీఫెను, మత్తయాసు, బర్నబాసు, ఇగ్నేసియస్, అలెగ్జాందరు, మర్సిలీను, పేతురు, పెలిసిత, పెర్పెత్వ, అగత, లూసి, అగ్నేస్, సిసిలియా, అనస్తాసియాలు మరియు సకల పునీతుల సహవాసంలో మాకు ఒకంత భాగమును
దయచేయము. కనికరించి మమ్ము వాళ్ళతో భాగస్తులను చేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సకల సృష్టిని ఈ శ్రేష్టమైన బలవస్తువులను నీవు ఎల్లప్పుడూ దీవించి జీవంతో నింపి పవిత్రపరిచి మాకు ప్రసాదించుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ప్రభు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపము. జ్ఞానానికి కావలసిన మాయన్నము మాకు ఏది కలిగిపు రక్షింపుడు మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షిప్పుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు మనకిచ్చినటువంటి సమాధానాన్ని ఇప్పుడు తెలియజేసుకున్నాం. సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు దయ చూపుము, నాకు దయ చూపుము, నాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని సర్వేశ్వరుని మీ శరీరం రక్తము నాకు తీర్పుగాను కన్నడగాను ఉండక, మీ కనికరమును బట్టి నా ఆత్మ శరీరానికి భద్రతగాను ఔషధముగాను ఉండగాక. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభు, ఉత్థానుడైనటువంటి ప్రభు, ఇదిగో మృత్యుంజయుడైన ప్రభు, ఇదిగో ప్రభు యొక్క ఇందులో పాల్గొన్న వారు ధన్యుడు.
కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో నా మనసు పడిన వ్యథ నీకు తెలుసు కదా ప్రభు నిన్ను స్వీకరించే వరకు నా తపనగని నీవే మన్నించి వేంచేసితివా స్వామి నాపైన నీ ప్రేమ ఏమని వర్ణింతో నా ప్రియ యేసయ్యా నాపైన నీ ప్రేమ ఏమని వర్ణింతో నా ప్రియ యేసయ్యా 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 నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా యేసయ్యా యేసయ్యా నిన్ను నేను నా మనసు స్వర్గమైంది కదా ప్రభు నిన్ను స్వీకరించిన క్షణమే నేను నీలా రూపొందుటకు ప్రభు నీవు సత్ప్రసాద రూపివైతివా నాపైన నీ ప్రేమ ఏమని వర్ణింతో నా ప్రియ యేసయ్యా నాపైన నీ ప్రేమ ఏమని వర్ణింతో
కుమారుని పాస్కా విందుతో మమ్ము పోషించితివి. ఈ పరిశుద్ధాత్మతో మమ్ము నింపి మేము ఏక మనసు కలిగి శాంతి ప్రేమలతో వర్తిల్లినట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో స్థిరం వచ్చి ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవ రాత్రిని మేము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి రక్షించునుగాక. తన కుమారుల ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతను తన వాగ్దానములను నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. మన క్రీస్తు సమరులపై మననము చేయి దుఃఖించుదరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య వేదనకు సంతోషముతో అతడు మేము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. మన బిడ్డకు చిన్న సన్మానం చేద్దాం. మనం గీతం జయ జయ గీతం చేయటకు పాడినము యేసురాజు జయము హల్లెలూయా జయము యేసురాజు